అందరికీ హ్యాపీ రక్షాబంధన్. నేనైతే రాఖీస్ డీమార్ట్లో అయితే కొన్నాను. మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ మమ్మీ అయితే మా ఇంటికి ఈరోజు వచ్చేసారు తమ్ముడికి రాఖీ కట్టడానికి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి తమ్ముడికి అయితే రాఖీ కట్టేశాను. మేమిద్దరం రెడీ అయిపోయాము. తమ్ముడు కూడా ఈరోజు ఫాస్ట్గా లేచి రెడీ అయితే అయిపోయాడు. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది తమ్ముడికి రాఖీ కట్టడం అండ్ సెలబ్రేట్ చేసుకోవడం ఇలా. అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది కాబట్టి నేనైతే సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. తను కూడా వచ్చింది చాలా దూరం నుంచి, అంటే తనైతే గుంటూరు నుంచి వచ్చింది తమ్ముడికి రాఖీ కట్టడానికి. అంటే 1.5 hour జర్నీ చేసి వచ్చింది. తనకి తమ్ముడు అంటే చాలా ఇష్టం. ప్రతి ఇయర్ తనైతే తమ్ముడికి రాఖీ కడుతుంది. ప్రతిసారి వచ్చి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనదే తమ్ముడు బాండింగ్ చూసి. నెక్స్ట్ అయితే అభి బ్రోకి కూడా కట్టేశాను. అభి అయితే కొంచెం లేట్గా వచ్చాడు, ఎందుకంటే వాడికి ఈరోజు కాలేజ్ ఉంది. మాకైతే బ్రాంచ్ హాలిడే, నాకు అండ్ మా ఫ్రెండ్ కావ్యకి. దట్స్ వై మాకైతే ఈరోజు రాఖీ పండుగ రోజు హాలిడే అయితే వచ్చేసింది. తనకి మండే కాబట్టి తను కొంచెం లేట్గా వచ్చాడు క్లాసెస్కి అటెండ్ అయ్యి. ఇంక ఇద్దరం అయితే రాఖీ కట్టేసాం. చాలా హ్యాపీగా అనిపించింది అభి బ్రోకి రాఖీ కట్టడం. మిస్ అయిపోతాడేమో అనుకున్నా, కానీ అవ్వలేదు. నెక్స్ట్ అయితే మా కోసం క్యాడ్బరీ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా డైరీ మిల్క్ ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండ్ తను ఇంటికి వెళ్ళిపోతున్నారు, రిటర్న్ అవుతున్నారు. కాబట్టి మమ్మీ అయితే గాజులు జాకెట్ ముక్క పెట్టారు. నెక్స్ట్ మన ఇంటికైతే ఆర్డర్ వచ్చింది. ఏంటా అబ్బా అని చూస్తే మేమైతే ఏం ఆర్డర్ చేయలేదు, రాఖీ అయితే వచ్చింది. మా అక్క అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. అంటే ఇక్కడ లేదు కదా తమ్ముడికి కట్టడానికి, కాబట్టి రాఖీ అయితే పంపించింది తమ్ముడు కోసం. కస్టమైజ్ చేసింది. చూసేద్దాం రండి. తమ్ముడు కోసం అయితే కస్టమైజ్ చేసి మరి పంపించింది అక్క అయితే. చూసారు కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. స్టోన్ వర్క్తో అండ్ పిక్చర్ కూడా ఉంది. తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అక్క పంపించినందుకు. నెక్స్ట్ అయితే డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం అయితే ఉంది, మనల్ని పిలిచారు ఎస్టర్డే వచ్చి. కాబట్టి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మనమైతే రీచ్ అయిపోయాము డాడీ వాళ్ళ ఫ్రెండ్ హౌస్కి. లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. చూసారు కదా, మనకి కింద ఫినిషింగ్ అంతా బాగుంది. ఇల్లు మాత్రం సూపర్గా అనిపించింది. నాకు ఎంటర్ అవగానే నచ్చింది. ఇక్కడ హోమం చేశారు అండ్ సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా చేశారు. ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసి నాకు బాగా నచ్చింది. ఇదైతే కింద మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా, ఇంటీరియర్ కబోర్డింగ్తో ఎంతో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంట్లోనే స్టెప్స్ పెట్టుకున్నారు వీలైతే. ఇల్లు మాత్రం ఓవరాల్ ఇంటీరియర్ అయితే బాగా చేయించారు అండ్ హౌస్ కూడా బాగుంది. ప్లానింగ్ అంతా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకా అందరూ హౌస్ అయితే చూస్తున్నారు, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. అయిపోయింది. ఇంకా మమ్మీ తమ్ముడు అందరూ ఇంకా తీసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే మనం తినడానికి అయితే వచ్చేసాం. మనకైతే ఇలా పుల్కా ఇవన్నీ పెట్టారు.